94వ వార్డు పురుషోత్తంపురంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు 94వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చీర అప్పలరాజు ఆలయ ధర్మకర్త చందు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా విశాఖ మేయర్ పీల శ్రీను, ఏపీ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షులు బత్తుల తాతబ్బాయి, కార్పొరేటర్లు బల్ల శ్రీను, మమ్మున దేవుడు, సేనాపతి వసంత తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమాత్ముడు మన విశాఖపట్నంలో ఒక వెలుగుతో రోజు ఉదయాన్ని కానీ సాయంత్రం వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకునేందు వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా రోజు కృష్ణుడి దేవాలయానికి వచ్చి దర్శించే భాగ్యం ఇక్కడున్న కమిటీ వారు కల్పించినందుకు పెద్దలు మా అన్నగారు జిల్లా అధ్యక్షులు కానీ, మా అన్న బాబ్జీ అన్న కానీ, కార్పొరేట్స్ కానీ ఈవేళ వచ్చి ఆ దీవెనలకి మేము కూడా బాధ్యతతో భాగస్వాములు అయ్యి ప్రజలందరూ బాగుండాలని కోరికతో ఈ 2 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఈ కృష్ణ దేవాలయం ఎప్పుడు కూడా వెలుగుతూ అందరూ బాధ్యతతో పనిచేయాలని కోరుతున్నాం. పురుషోత్తపురంలో వెలిసిన కృష్ణ దేవాలయం 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దలందరూ కూడా అన్న సమారాధన. మా అధ్యక్షుడు వారు మాకు విశేషం ఏంటంటే ఈవేళ మా బత్తుల తాతయ్య బాబు గారు మా సిటీకి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. కారణం ఏంటంటే పాప అసలు రూరల్లోనే ఎక్కువ తిరిగే అవసరం ఏర్పడింది కాబట్టి ఈ సిటీలో కొంచెం తక్కువైనప్పటికీ ఇప్పటి నుంచి మేము అన్నగారు మీ సిటీలో తిరగండి అన్నీ తెలిస్తే మీకు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాం. మా అదృష్టం ఏంటంటే ఆయన ఈ పురుషోత్తపురం దేవాలయంలో అడుగు పెట్టడం అదృష్టం. మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఆ దేవుడు మరి మన శివరాత్రి కాబట్టి ఈరోజు కూడా ఈ మంచి దినాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ దేవుడి యొక్క దర్శనం కల్పించిన పెద్దలందరికీ దేవుడిపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని, విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వీటి ద్వారా కోరుతున్నాం. థ్యాంక్స్. మరి కృష్ణుడి తాలూకు దేవాలయం 2వ వార్షికోత్సవాన్ని చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు బాబ్జీ గారికి, అలాగే మన మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్కు, ఈ యువత అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ తాలూకా కృష్ణుడి వార్షికోత్సవం ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగాలని, మన విశాఖపట్నం అనకాపల్లి ఉమ్మడి జిల్లా అంతా కూడా సురక్షిత బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూట ప్రభుత్వంలో బ్రహ్మాండటువంటి ఈ రాష్ట్రంలో విశాఖ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందాలని మరి భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా పూర్వం ఉండేవాడిని, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా. మరి ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండే గతంలో నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఈ పార్లమెంట్లో నాకు పరిధి నాది కాదు, విశాఖ జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఇవ్వడం వల్ల పెందుర్తిలో ఉన్నటువంటి 8 వార్డులు కూడా, అంటే ఈ కార్పొరేట్స్ 8 కార్పొరేట్స్ వార్డులు కూడా మరి అనకాపల్లి పార్లమెంట్లోకే బాగా అవడంలో నాకు కూడా ఇప్పుడిప్పుడే మరి పరిచయం ఇప్పుడే అనగాడుతున్నాను. తప్పకుండా ఈ 8 వార్డులు కూడా పరిచయం చేసి పార్టీని బలోపేతం చేస్తాను.